దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దేవుని స్తోత్రం. ఈరోజు హృదయ పరీక్ష అనే శీర్షికలో విధేయత అనే అంశం మీద మనం ధ్యానించబోతున్నాం. ఒబీడియన్స్, ఇంగ్లీష్లో ఒబీడియన్స్. మనం చాలా కార్యాలు ఈ హృదయ పరీక్ష శీర్షికలో ధ్యానించి ఉన్నాము. ఒబేయింగ్ ద వర్డ్, ఒబేయింగ్ ద లార్డ్, ఒబేయింగ్ ద ఎల్డర్స్. మరి ఇవన్నీ కూడా వాక్యంలో మనకు చక్కని క్రమంలో పరిశుద్ధాత్ముడు రాసి ఉంచినాడు. మీరు విధేయులు అవ్వాలి, అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని. మరి దాసులు యజమానులకు లోబడి ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విశ్వాసులు దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి. లోబడుడి లోబడుడి లోబడుడని మాటి మాటికి మనము వాక్యంలో చూస్తున్నాం. కేవలం దేవుని వాక్యం విని దేవుని మాటలకు లోబడకుంటే ఏం ప్రయోజనమని వాక్యము యాకోబు పత్రిక ఒకసారి తీయండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుండి నేను చదువుతాను. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. దేవుని వాక్యం ఎంతో వింటున్నాం. హృదయ పరీక్షలో 40 ప్రసంగాలు విన్నారు. కానీ మరి హృదయ మార్పిడి లేకుంటే ఏం ప్రయోజనం? ఆ వాక్యాల ద్వారా మీరు బాగుపడాలి. దేవుణ్ణి అడగాలి, దేవా నీ వాక్యం చేత నా హృదయాన్ని మీరు పవిత్రపరచమని కోరాలి, ప్రార్థించాలి. దేవుని వాక్యం వినడం మాత్రం కాదు, ఒక చెవితో వింటున్నావు, మరి ఒక చెవితో వదిలేస్తున్నావు. వాక్యం దేవుని దాసులు అందించినప్పుడు శక్తిగల దేవుని వాక్యం అని ఉంది ఇక్కడ. శక్తిగల దేవుని వాక్యము మిక్కిలి సాత్వికమైన హృదయంతో ఏం చేయాలి? అంగీకరించాలి. అంగీకరించడం మాత్రం కాదు, దాని ప్రకారం బ్రతకాలి. ప్రవర్తించువారై ఉండాలి అంటే లోబడాలి అని మనకు తెలుస్తుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి చిత్తానికి పరిపూర్ణంగా లోబడినాడు. మరణము పొందునంతగా విధేయత చూపినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసు ప్రభు ఒక స్వభావాన్ని మనం చూస్తున్నాం. హీ ఆల్వేస్ ఒబేడ్ హెవెన్లీ ఫాదర్. తండ్రి నీ చిత్తం చేయటం నాకు సంతోషం, నీ చిత్తం చేయటం నాకు ఆహారం. నీవు నా చేతికి ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చినాను. మరణమైన మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. శిలువ మరణం అయినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. మరి ప్రభు యొక్క విధేయత మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 5:8 ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఏ విధంగా తన జీవితం గడిపినాడు. హెబ్రీ 5:7 నుండి నేను చదువుతున్నాను. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. యేసు ప్రభు మరి దేవుడే మానవుడుగా పుట్టినాడు. ఆయనకు ప్రార్థన ఎందుకు? కానీ ఆయన ఎల్లవేళలా ప్రార్థిస్తూ తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా పరిపూర్ణ విధేయత చూపినట్టు చూస్తున్నాము. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన మాత్రం కాదు, కన్నీళ్లతో ప్రార్థించినాడని, మహారోదనముతో ప్రార్థించినాడని, మరణం నుండి రక్షింపగలవానికి యాచనలు సమర్పించినాడని, భయభక్తులుగా ఉన్నందుకు ఆయన అంగీకరింపబడినాడని, మరి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. శ్రమల వలన విధేయత కలుగుతుంది. ఒకవేళ అవిధేయత చూపితే వెంటనే శిక్ష వస్తుంది. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించే వారిని శిక్షించి గద్దిస్తాడు. అందుకే దేవుని బిడ్డలు మరి నీకు శిక్ష తగలకూడదు, దేవుని గద్దింపుకు దూరంగా ఉండాలంటే వెంటనే విధేయులైపోవాలంతే. జస్ట్ కీప్ ఒబేయింగ్ గాడ్. గాడ్ విల్ నాట్ సింప్లీ మరి కీప్ పనిషింగ్ యూ.
నేను ఊరికే శిక్షించాడు దేవుడు. అవిధేయత చూపినప్పుడే శిక్ష వస్తుంది. ఆ శిక్ష ద్వారా నువ్వు విధేయత నేర్చుకుంటున్నావు, దేవుని వాక్యానికి లొంగిపోతున్నావు. శిక్ష రాలేదంటే నువ్వు చాలా గర్వంతో అహంకారంతో ఉంటావు ఈ లోకంలో. శిక్ష వస్తుందనే భయంతో నిన్ను నీవు సెట్ చేసుకుంటావు, సరి చేసుకుంటావు. ఒకవేళ శిక్ష వచ్చినప్పుడు ఆ శిక్షలో ఆ శ్రమలో దేవునికి దగ్గరై విధేయతను నేర్చుకుంటున్నావు. అందుకే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోనేను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడు ఆయన. నువ్వు విధేయత లేకుండా నీకు రక్షణ లేదు కదా, మరి విధేయత లేకుండా నీకు పరిశుద్ధాత్మ కూడా లేదు. విధేయత లేకుండా దైవాశీర్వాదాలు లేనే లేవు. దైవాశీర్వాదాలైనా, పరిశుద్ధాత్మ బలమైన, లేక దైవ దీవెనలైన, రక్షణ భాగ్యమైన, మరి ఇవన్నీ కూడా విధేయులైన వారికి మరి ఇది వాగ్దానం చేయబడింది. ఓన్లీ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్ట్ జీసస్ యు ఆర్ సేవ్డ్. మళ్ళీ నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడి బాప్తిసం తీసుకుంటున్నావు, విధేయత చూపుతున్నావు, అక్కడ నీకు దేవుని ఆశీర్వాదాలు. కనుక వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు మనకు ఇలాంటి చక్కని మాదిరి చూపెట్టినాడు. తాను విధేయుడైన ప్రకారం మనం అన్నింటిలో దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత మనము చూపాలి. పెద్దలకు లోబడాలి. అవును, పెద్దలకు లోబడాలి. నీకంటే అనుభవం ఉండేవారు ఉంటారు, వాక్యంలో చాలా మరి తెలిసిన వారు ఉంటారు, లేక దేవుని సేవ చేసి ఎన్నో సంవత్సరాలను దేవుని సేవ చేసేవారు ఉంటారు. అప్పుడు అంతటి వారు ఏదైనా చెప్తే వెంటనే విధేయులైతే మనకు చాలా దీవెన. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా అధికారానికి లోబడాలి. దట్స్ ఏ వెరీ గుడ్ సైన్ ఆఫ్ బ్లెస్సింగ్. చూడండి, ఒక అధికారి ఏదైనా నీ మీద ఉన్న ఒక నాయకుడు లేకుంటే అధికారి చెప్పిన మాటకు వెంటనే లొంగిపోతే ఆ అధికారి హృదయంలో ఏం పుడుతుంది? దయ పుడుతుంది, ప్రేమ పుట్టేస్తుంది. ఎందుకంటే ప్రతి అధికారం ఎక్కడి నుండి రావాలి? దేవుని యొద్ద నుండి రావాలి కదా. అందుకే ఉద్యోగ స్థలంలో కూడా పై అధికారులకు తిరుగుబాటు చేయకూడదు. వాక్యం ఏమంటుంది? ముష్కరులైన యజమానులకు కూడా మీరు లోబడి ఉండాలి. వాడు కఠినుడైనా, వాడు దుర్మార్గుడైనా, ముష్కరుడైనా, మరి అధికారం దేవుని యొద్ద నుండి వచ్చింది కాబట్టి నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడే వాని మనసును ఏం చేస్తాడు? మార్చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. బికాస్ ఎవ్రీ పవర్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ఆల్ పవర్ కమ్స్ ఫ్రమ్ గాడ్. వెన్ యూ క్రై అవుట్ టు గాడ్, గాడ్ విల్ స్పీక్ టు ద అథారిటీ అండ్ ద మైండ్ ఆఫ్ ద పర్సన్ విల్ గెట్ చేంజ్డ్. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళ్ళినప్పుడు రాజుకు ఎస్తేరు చూడగానే ఏం కలిగింది? దయ. హల్లెలూయా, గట్టి చెప్పండి. ప్రార్థన చేసేవారు విధేయులై పాపాన్ని వదిలిపెట్టి దేవుని మాటకు భయపడి తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు పై దేవుడు కనికరంతో నిండిపోతాడు. అందుకే ప్రార్థన చేసేవారు దీవింపబడతారంటే అది మామూలు మాటనా? వారు విధేయులైనారు కాబట్టి వారికి దైవాశీర్వాదాలను. మరి వాక్యంలో చూసినప్పుడు మరి 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. 1 Peter 1st chapter 13 నుండి చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటే ఎప్పుడు నీ హృదయంలో దేవునికి లోబడాలి. కుటుంబంలో కూడా ఒకరు విధేయులై ఉంటే కూడా దేవుని కనికరం తప్పకుండా ఉంటుందని నేనైతే చెప్పగలను. దేవుడు ఆ కుటుంబంలో ఉన్న ఎవరిని విడిచిపెట్టాడు. ఒక దెబ్బ కొట్టైన చక్కని పట్టాల మీదకి తేగలడు. ఎందుకంటే ఫర్ ద రీజన్ అట్లీస్ట్ 1 person ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ లుకింగ్ టు గాడ్ ఫర్ హెల్ప్. దేవుని విధేయులై దేవుని ఆజ్ఞలు అనుసరించి దేవునికి భయపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడు. మీరు లోతు కుటుంబాన్ని చూడండి. లోతే నీతిమంతుడు కానీ కుటుంబాన్ని రక్షించినాడు. నోహు చూడండి, నోహు ఒకడే దేవుని కృప పొందినవాడు కానీ కుటుంబం అంతా రక్షణ ఓడలో మరి ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు నీ ప్రయాసాన్ని. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. లూకాసు వార్త 11:28 చూడండి. ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభును కొనియాడుతుందన్నమాట. 27-28 నేను చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నువ్వు పొడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అవి వచ్చి పొగడుతూ ఉన్నది అనమాట. యేసయ్యను పొగుడుతుంది. నువ్వు ఎంత ధన్యుడవయ్యా, ఏ తల్లి నిన్ను కన్నదో. లోబడాలి దేవుని వాక్యం కొరకు. నీ చెవులు ఎప్పుడు కూడా మరి విప్పబడి మరి దేవుని ఉపదేశం కొరకు నువ్వు కాచుకోవాలి.
సామెతలు 8లో ఒక మాట ఉంది కదా, ఆయన గడప యొద్ద కనిపెట్టి ఆయన మాటలు వినువారు ధన్యులు. సామెతలు 8:34, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎందుకంటే దేవుని ఉపదేశం వింటే నీకు అడుగులు జారు, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీకెప్పుడు కూడా మరి కీడు రాదు, నువ్వు తొట్టిల్లవు, నువ్వు పడవు, జారవు. కాబట్టి అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టాలంట, ఆయన వాక్యం కొరకు. ఆయన ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. కొందరికి దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు, ఏదో మరి గుడికి వచ్చి నిద్రపోతూ ఉంటారు. అటు వారికి విధేయత మరి ఎలాగూ వారి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే వారు వింటేనే కదా, వినటం వల్లనే విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారానే విధేయత, ఆ విధేయత ద్వారానే దీవెనలు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నది. మరి నువ్వు వింటేనే కదా, వాక్యం వింటేనే కదా నీకు ఆశీర్వాదము, విధేయత. కనుక వాక్యము అనుదినము నీవు దేవుని గడప దగ్గర వినాలి, వాక్యం కొరకు ఎదురు చూడాలి, కనిపెట్టాలని మనం చూస్తున్నాం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక దైవజనుడు, భక్తిపరుడు, దేవునికి సంపూర్ణ విధేయత చూపినాడు. ఎవరో పేరు చెప్తారా? అబ్రహాము. వెరీ గుడ్, అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణంగా లొంగిపోవడం చూస్తున్నాం. ఆదికాండం 22లో తన ఏకైక కుమారుడైన ఇస్సాకును తండ్రి అనే దేవుడు అడిగినప్పుడు బలిగా ఇవ్వడానికి వెనకాడడం లేదు. అసలు దేవుడు ఎందుకు అబ్రహాంతో ఇలాగన్నాడు అంటే కేవలము అబ్రహామును దేవుడు పరిశోధించినాడని. ఆదికాండం 22:1 చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి, కొన్నిసార్లు దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు, కొద్దిగా ఊపి చూస్తాడు. హీ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. అబ్రహాంకి ఇలాంటి మరి పరిశోధన, మరి ఈ పరీక్షలో గెలిచినాడు. దేవుడు తన ఏకైక కుమారుని బలిగా ఇమ్మన్నప్పుడు మనం ఎవరేమైనా ఆ స్థానంలో ఉంటే ఆ మాటకు విధేయులు కామేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 100 సంవత్సరాల వయసులో దేవుడు మృతతుల్యమైన దేహం గల అబ్రహాంకు దేవుడు ఒక సంత ముద్దుల కుమారుడు ఇస్సాకుని ఇచ్చినాడు. వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలు కనిపెడితే కానీ ఈ కుమారుడు పుట్టలేదు. వార్ధక్యంలో పుట్టిన ఈ కుమారుని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ కుమారుని నాకు బలిగా అర్పించమంటే ఎవరైనా మరి దానికి లొంగుతారా? ఎవరైనా విధేయులు అవుతారా? లేక పుట్టిన కొడుకు, వృద్ధాప్యంలో పుట్టిన ఈ కుమారుని దేవుడు అడిగినాడని ఒకవేళ అబ్రహాము తన భార్యతో చెప్తే భార్య ఊరుకుంటుందండి? ఒక్క మొట్టగా వేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ముసలోడా నీకు ఏమైంది? నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటున్నావు. ఈ లేక దేవుడు ఇచ్చిన ఈ కుమారుని నువ్వు మరి తిరిగి బలి అడుగుతాడా? దేవుడు అంత అన్యాయం చేస్తాడా? నీకు మతి చెడింది, ఊరుకుండా అంటది. అందుకే అబ్రహాము తన భార్యతో ఏమీ చెప్పకనే, ఎందుకంటే దేవునికి విధేయత చూపాలి. హీ వాంటెడ్ టు ఒబే గాడ్. కొన్నిసార్లు మనం వీ హ్యావ్ టు ఒబే గాడ్ మోర్ దాన్ పీపుల్ కదా. మరి దేవునికి విధేయత చూపి శారాతో ఏమీ సంప్రదించలేదు. సంప్రదిస్తే ఇక్కడ వాక్యంలో ఉండేది. మరి గాడిదకు గంతలు కట్టి మరి కావలసిన కట్టెలు, నిప్పు, కత్తి ఇవన్నీ పట్టుకొని మోరియా పర్వతానికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన మాటకు లొంగిపోతున్నాడు. కానీ దేవుడు అక్కడ అతన్ని సహాయం చేసినాడు. తన కుమారుని బలిగా మరి తీసుకోలేదు. ఎందుకంటే దేవునికి నరబలి అవసరం లేదు. దేవుడే మరి తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి పాపముల నిమిత్తం బలిగా సిలువలో మరి అప్పగించినాడు. కాబట్టి ఆయనకి ఎందుకు నరబలి? కనుక దేవుడు బలిని అంగీకరించలేదు. అబ్రహాము కత్తి తీసి కుమారుని చంపపోగా ఆపమన్నాడు. అక్కడ పొదల్లో కొమ్ములు తగిలి ఒక పొట్టేలును చూపెట్టినాడు. ఆ పొట్టేలును బలి ఇవ్వమని దేవుడు ఆదేశిస్తున్నాడు. మరి ఒక వాగ్దానము, అంత విధేయత చూపినందుకు దేవుడు అబ్రహామును ప్రశంసించి ఏమంటాడు చూడండి. 16:22 జెనసిస్ 22:16 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నాతోడని ప్రమాణం చేసి ఉన్నాను అని యెహోవా సెలవిచ్చాను. చూడండి, వెన్ యూ ఒబే యూ గెట్ ఎ బ్లెస్సింగ్. అది ఇంకోటి పెద్ద
ఆ కార్యం వాక్యంలో విధేయత చూపగానే ఒక ఆశీర్వాదం ఉంటుంది. వెన్ యూ ఒబే గాడ్ దెర్ ఇస్ ఎ ప్రామిస్, అండ్ దట్ ప్రామిస్ గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్. చూడండి, విధేయత చూపినాడు, దేవుని వాగ్దానాలకు వారసుడైపోయినట్టు మనము చూస్తున్నాం. మరి సామెతలు 13:13 ఒక మాట ఉంది, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞను గైకొనువాడు భయభక్తులు గలవాడు కాబట్టి దానివలన లాభము పొందునని వాక్యము సెలవిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22-23 ఒకడు బలులర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. చాలామంది దేవుని కొరకు ఎందెంతో కార్యాలు చేస్తారు కానీ దేవుని మాటకు లొంగరు. అట్టి వారికి మరి దేవుని ప్రీతి, దేవుని కృప లభించదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఒబే గాడ్ ఫస్ట్ ఒబే. అంతే, దేవుడు చెప్పిన మాట లొంగిపోవాలి, అప్పుడే నీకు దైవాశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు చూస్తారు, దేవుని మాట శ్రద్ధగా విన్నవారికి అన్ని ఆశీర్వాదాలే. 14 వచనాలు కూడా ఆశీర్వాదాలే. నేను భూ ప్రజలందరికంటే నేను హెచ్చిస్తాను, నువ్వు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు, నువ్వు అప్పిచువానిగా ఉంటావు, అప్పు చేయవు, నీ భూ పంట మరి నేల పంట ఇవన్నీ కూడా గర్భఫలం ఇవన్నీ కూడా దీవింపబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టి, నీ నూనె బుడ్డి ఇవన్నీ కూడా నేను ఆశీర్వదిస్తాను. అబ్బబ్బా, ఎన్నెన్ని దీవెనలు మాట విన్నవారికి, లోబడిన వారికి, లోబడని వారికి 16 నుండి 68 వచనాల వరకు అంత శాపాలు. అంటే టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు ఒబే వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఇంకా వాక్యంలో చూసినప్పుడు, లోబడనొల్లని పిల్లలి వైపు నా చేతులు దినమెల్లా నేను చాపుతున్నాను. ఇంత మంచి మాట. ఆ మాట యెషయా 65 వచనంలో ఉంది. 2వ వచనం, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని పిల్లల వైపు, ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. సిలువలో కూడా యేసు ప్రభు ఆ శరీరం, ఆ చేతులు అటు ఇటు చాపబడిన ఆ దృశ్యం నాకెంతో, నా హృదయానికి చాలా మరి ఆనందాన్ని కలిగజేసింది, ఆశ్చర్యాన్ని కలిగజేసింది. బాడీ లాంగ్వేజ్ చూడు, యేసు ప్రభు సిలువ మీద కూడా 2 చేతులు ముడుచుకోవడం లేదు, ఇలా కట్టుకోవడం లేదు, కానీ 2 చేతులు కూడా చక్కగా చాపిన దృశ్యం మీరు చూస్తారు. ఎందుకంటే నిన్నంతగా ప్రేమిస్తున్నాడు, నిన్నంతగా ఆశీర్వదిస్తాడు, నిన్నంతగా దీవిస్తాడు, నీ కొరకు అన్ని దాచిపెట్టినాడు అని అనిపిస్తుంది. లోబడనుల్లని పిల్లల వైపు దినమెల్లా నా చేతులు ఏం చేస్తున్నానో చాపుతున్నాను, రండి అంటాడు. రండి. యెషయా 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, పిల్లలు నువ్వు పెంచి నేను పెద్ద చేసినాను కానీ వారు తిరగబడి ఉన్నారు. యెషయా 1వ గ్రంథం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎంతగా వారిని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ వచ్చాడు, కానీ దేవుని మాటలు విననల్లక వారు తిరుగుబాటు చేసి అన్య దేవతలను అనుసరించినప్పుడు వారు శిక్షకు శాపానికి గురైనారు. దేవునికి విధేయత చూపెట్టడం లేదు కాబట్టి వారి విషయంలో దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. మీరు యెషయా గ్రంథం 1వ అధ్యాయము మరి 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు. ప్రజలు మాట వినకుంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? తన సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నువ్వు చెవియొగ్గు. కొన్నిసార్లు మన బాధలు ఎవరు దొరకకుంటే, చెప్పడానికి ఎవరు దొరకకుంటే కొన్నిసార్లు సొంతగా మాట్లాడుకుంటాం కదా, పండుకొని దూలంతో మాట్లాడతాం కదా, మనకు ఎవరు దొరకడం లేదు. అలాగే దేవుడు కూడా తన ప్రజలు తన బిడ్డలు అవిధేయులైనప్పుడు ఆకాశం తట్టు చూసి అంటున్నాడు, ఆకాశమా నువ్వు ఆలకించు, భూమి నీవు చెవియొగ్గును, విను నా మాటలు. నేను పిల్లలను పెంచి గొప్పవాణ్ణిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది ఎంత దుఃఖం అండి. పిల్లలు ఎంత అల్లారు ముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుంటారు, వారు పెద్ద స్థాయికి రావాలి, గొప్పవారు కావాలని అనుక్షణం కూడా కోరుతూ ఆశిస్తూ పెంచుతూ ఉంటారు. కానీ వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారు విధేయులు కానప్పుడు, తిరగబడినప్పుడు ఎంత దుఃఖం తల్లిదండ్రులకు కలుగుతాయి. వారి గుండెలో ఎన్ని కోతలు ఉంటాయి, ఎంత అంగలార్పు ఉంటుంది తల్లిదండ్రులకు. అయ్యో వీరి నిమిత్తమే కదా నేను దివారాత్రం కష్టపడి ఎంత సమకూర్చి ఎన్ని ఇండ్లు వాకిళ్ళు ఇవన్నీ గొప్ప చేసినాను, నా పిల్లల నిమిత్తం ఎంత సంపాదించి పెట్టినాను, కానీ వారు అవన్నీ మట్టిపాలు చేసేస్తున్నారు, పాడు చేసేస్తున్నారు, త్రాగి తిరుగుతున్నారు, దేవుని మాట విధేయులు కావడం లేదు, నా మాట వినడం లేదంటే ఎంత అంగలార్పు ఉంటుంది. అలాగే దేవుడు బాధపడుతున్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినడం లేదు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎద్దు, ఒక కొట్టంలో ఉన్న ఎద్దును నువ్వు మరి మంచిగా మేపి అంత చేసిన తర్వాత తాడు వదిలేసి దాన్ని
మరి ఎటన్నా బొమ్మ అంటే అది తిరిగి 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 ఏం చేస్తుంది తెలుసా, తిరిగి సాయంకాలానికి కొట్టని చేరుకుంటుంది. ఏదైనా అంతే, కుక్కను పెంచితే కుక్క బయటికి వెళ్ళిపోతుంది, ఎటెటో తిరుగుతుంది, కానీ సాయంత్రం అయ్యే వేళ ఏం చేస్తుంది, నీ ఇంటికి దాని ఇల్లు దానికి తెలుసు, జంతువుకు తెలుసు, దాని కొట్టం తిరిగి తెలుసు తిరిగి రావాలని. కానీ దేవుని ప్రజలకు దేవుని యొద్దకు తిరిగి మళ్ళాలనే తెలివి లేదు. జంతువులు వస్తున్నాయి, పిట్టలు తన గూటికి తిరిగి వస్తున్నాయి, ఎద్దు కూడా తిరిగి కొట్టానికి చేరుకుంటుంది. మరి చూడండి, మనిషికి తెలివి లేదు దేవుని చేరుకోవడానికి. వారు మరి తెలివి లేని వారు, నా జనులు యోచింపరు. 4వ వచనం చూడండి, ఏమని సంబోధిస్తున్నాడు, పాపిష్టి చరమ, గుండె అంతా పాపముతోనే నిండి ఉన్నది. దేవుని గురించిన యోచన లేదు, దేవుని యొద్దకు రావాలనే చింత లేదు. మీరు దేవుని మాట వింటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు. ఒక తల్లి శపిస్తేనే శాపం అయిపోతే, దేవుడు నోటి నుండి ఒక మాట అంటే అది ఎన్ని తరాల వరకు ఉంటుందో ఆ శాపం అని నాకు అనిపిస్తుంది. దేవుడు మనల్ని దీవించాలి. ఆయన ఆరోహణుడు అయిపోయాడు యేసు ప్రభు, చేతులెత్తి వారిని అందరిని ఏం చేసినాడంట, ఆశీర్వదించినాడు. చప్పట్లు కొట్టి దేవుని ఆశీర్వదించినారు. తను వెంబడించినారు కదా 3.5 సంవత్సరాల శిష్యులు, జనసమూహం అందరు చూస్తున్నప్పుడు, ప్రభు ఆరోహణ అయినప్పుడు చేతులెత్తి వారిని ఆశీర్వదించినట్టు చూస్తున్నాం. ఇక్కడ ఇంతగా కోపం చేసి దేవుని కనికరం చూడండి 18వ వచనంలో, దేవుని కోపము నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం అంత. 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుంది. అసలు నిన్ను రమ్మన్నవాడెవడు అని ఇక్కడ వాక్యంలో ఉంది. ఇక్కడ చూడండి 12వ వచనంలో ఎంత కోపగిస్తున్నాడు దేవుడు. అవిధేయులైన పిల్లల మీద తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారు, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడా నేను రమ్మన్నది. చెప్పిన మాట వినవు, కానీ బైబిల్ పట్టుకొని చాలా ముద్దుగా గుడికి వస్తున్నావు. చెప్పిన మాట వినాలి కదా, నేను ఎన్ని మాటలు నీకు చెప్తే ఒక్క మాట కన్నా విధేయత నువ్వు చూపడం లేదు. అసలు నా ఆవరణము తొక్కమన్నవాడు ఎవడు అని ఊరుకుంటాడు ఆ దేవుడు. 18వ వచనంలో చూడండి, కరిగిపోయి ఒక మాట అంటాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివ. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు. రండి బిడ్డలారా, మీరు పాపం చేసినారు, మీ పాపము కెంపు వలె ఎర్రగున్నా, రక్తం వలె ఎర్రగున్నా నేను అది హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. మీరు నా మాట వినండి. మరి 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదరు. ఐ విల్ బ్లెస్ యూ. జీవము మరణము దేవుని యొద్ద ఉన్నది. మాట వింటే జీవమే, మాటకు లోబడకుంటే ఏంటి, మరణము, నరకము, నిత్యాగ్ని. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. హృదయ పరీక్ష అనే శీర్షికలో విధేయత అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన పరిచర్యలో కూడా మరి కనాను వివాహంలో మొట్టమొదటి సూచక్రియ ప్రభు చేసినాడు. అక్కడ తన మాటకు విధేయులైనారు శిష్యులు. వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగింది. మరియ కూడా శిష్యులతో అంటుంది, ఆయన మీతో చెప్పిన మాట మీరు వినుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆయన మీతో చెప్పిన మాట మీరు వినండి. నీళ్లు నింపండి. అంచుల మటుకు నీళ్లు నింపినారు. యేసయ్య వారికి చేతగానే ఒక పని చేసినాడు. ఏంటి, నీళ్ళని ఏం చేసినాడు, ద్రాక్షారసంగా మార్చినాడు. హల్లెలూయా. దేవుడు నీకు చెప్పిన మాట విను, అంతే, లోబడు. ఆ మాటకు నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీకు దీవెన నిశ్చయంగా కలుగుతుంది. పేతురుతో అంటున్నాడు, దోనె కుడి ప్రక్కన నీవు వల వేయి. అందుకే వాక్యంలో లేదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుడనే యెహోవా యందు నీవు నమ్మిక ఉంచు. అప్పుడు ఆయన నీ త్రోవను ఏం చేస్తాడు, సరళం చేస్తాడు. విధేయులైనప్పుడు నీ త్రోవ సరళమైపోతుంది, నీ మార్గము రాజమార్గం అయిపోతుంది. పేతురు విధేయుడైనాడు. దోనె కుడి ప్రక్కన వలవే. లూకా సువార్త 5వ అధ్యాయం 1-11 వచనాల్లో మీరు చూస్తారు. దోనె కుడి ప్రక్కన వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినారట. వల ఏమవుతుందంట, పిగిలిపోతుంది. యూపీఎఫ్ను అలాగే దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి అందరు చూసి ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనకు తప్పకుండా దేవుడు అన్ని దీవెనలు ఇస్తాడు. విధేయులైన వారికి దైవ దీవెనలు ఉంటుందని వాక్యము మనకు బోధిస్తుంది. దేవునికి విధేయులు కావాలి. కొన్నిసార్లు దేవుడు నీతో ఏదైనా మాట చెప్తే వెంటనే యు ఒబే గాడ్. ప్రభు ఒక మాట లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో అంటాడు, దేవుని మాట వినడానికి వెంటనే నువ్వు లొంగకుంటే నీకు శ్రమ. యజమాని చిత్తం ఎరిగిండి
సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగలు. దేవుని చిత్తం ఎరియండి, సిద్ధపడక దేవుని చిత్త ప్రకారము చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతుంది. కాబట్టి ఆ దెబ్బలకు భయపడానా? వెంటనే దేవుడు చెప్పగానే నువ్వేం కావాలి? విధేయుడైపోవాలి. విధేయులైన వారికి దేవుడు తన ఆత్మను కొలత లేకుండా ఇస్తాడు, ఆశీర్వాదాలు కూడా పట్టజాలనిగా ఇస్తాడని వాక్యం మనకు బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విధేయత అని హృదయ పరీక్ష శీర్షికలో ఈ ప్రసంగాన్ని మాకు మీరు వినిపించినందుకు నీకు స్తోత్రం. రండి, మన వివాదము తీర్చుకుందాం. ఈ పాపాలు కెంపు వలె ఎర్రగున్న రక్తము వలె ఎర్రనివైనా నేను వాటిని హిమము కంటే తెల్లగా చేస్తాను, గొర్రె బొచ్చు కంటే తెల్లగా వాటిని చేస్తాను. మీరు సమ్మతించి నా మాట వినిలా భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించే రీతిగా మేము నేను దీవిస్తాను. సమ్మతించకపోతే మీరు ఖడ్గము పాలవుతారు. నాశనము, కీడు, మరణము, అగ్ని, మరి ఉగ్రత ఇవన్నీ మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి నాయన నీ మాటకు లొంగిపోవడానికి సహాయం దయచేయండి. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు ప్రభువా దేవుని వాక్యంతో వారిని వెలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, విధేయత గల మనసు, సమ్మతి గల మనసు, దేవుని వాక్యానికి లోబడే మనసు మాకు దయచేయండి. అప్పుడే మమ్మల్ని దీవిస్తావు, అప్పుడే నీ ఆత్మను మాకు ఇస్తావు, అప్పుడే ప్రభువా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము ఉండగలము, నిత్య రాజ్యానికి వారసులు కావగలము. ప్రభువా ప్రతి మాటకు మేము లోబడడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవా, ఈ బిడ్డలందరినీ మీరు వారి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి ప్రతి అడుగు అడుగున నీకు లోబడుటకు సహాయము దయచేయమని, విధేయత గల మనసు వారికి దయచేయమని, చేతులెత్తి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక, రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకే
ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా